మిస్టర్ బచ్చన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మన తెలుగులో రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీలైనంత వరకు షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మూవీ ఓపెన్ అవగానే జగ్గారావు అండ్ అలాగే తన రిలేటివ్ ఒక అతను బ్యాంక్లోకి వెళ్ళి బ్యాంక్లో ఉన్న తన డబ్బులు తీసుకొస్తూ ఉంటే వీళ్ళ మీద కొంతమంది అటాక్ చేసి డబ్బులన్నీ లాక్కోవడానికి ప్రయత్నిస్తారు. సరిగ్గా అప్పుడే మూవీలో మన హీరో అయినటువంటి మాస్ మహారాజ్ రవితేజ అలియాస్ బచ్చన్ తను వాళ్ళకి తన మాస్ అండ్ క్లాస్ చూపించి వాళ్ళతో ఫైట్ చేసి మరి వాళ్ళిద్దరిని కాపాడుతాడు. దీంతో చూడ్డానికి చాలా హ్యాండ్సమ్ గా స్టైలిష్ గా ఉన్నారు. ఇలాంటి వాళ్ళే కదా మన ఇంటికి అల్లుడుగా రావాల్సింది అని జగ్గారావు పక్కనున్న వ్యక్తి ఎలాగైనా నీ కూతురు నుంచి తనకు పెళ్లి చేసేయాలి అని ఫిక్స్ అయిపోతారు. దాంతో జగ్గారావు బచ్చన్ ని మీ కులం ఏంటి, నువ్వు ఎక్కడుంటావు, ఏం చేస్తున్నావు అని అడిగితే బచ్చన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు అని అంటాడు. దాంతో మాకు ఒక కూతురు ఉంది, ఎలాగైనా నువ్వు తనని పెళ్లి చేసుకోవాలి, రేపు పెళ్లి చూపులు అరేంజ్ చేస్తున్నాము, నువ్వు వచ్చే అని చెప్పి బచ్చన్ తో అంటే బచ్చన్ కూడా చాలా ఎక్సైటెడ్ గా తన అక్కని తన ఫ్యామిలీ మొత్తాన్ని పిలుచుకుని పెళ్లి చూపులకు వెళ్ళిపోయి అక్కడ పెళ్లి కూతురు చూస్తే తను కొంచెం లావుగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మాకు కట్నం డబ్బులు చాలా కావాలి, తను ఎంత బరువు అయితే ఉందో దానికి సరితూగేలాగా బంగారం డబ్బు కానుకగా ఇస్తే తప్ప మేము పెళ్లి చేసుకోము అని చెప్పడంతో జగ్గారావు తన ఇంట్లో ఉన్న బంగారం డబ్బు మొత్తం అన్ని తీసుకొచ్చి తూకంలో వేసేస్తాడు. సరిగ్గా అప్పుడే అందరూ ఆశ్చర్యపడేలా పెద్ద షాక్. అదేంటంటే బచ్చన్, నేను మీరు అనుకున్నట్టు మామూలుని కాదు, నేను ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, మొత్తం డబ్బుని సీజ్ చేయండి అని అంటాడు. తనతో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్ లాగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆఫీసర్సే. పాపం జగ్గారావు ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం సీజ్ చేయడంతో జగ్గారావు కోపం వచ్చి ఆ ఏరియాలో తనకు తెలిసిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పై అధికారులని కాంటాక్ట్ అయ్యి తన పలుకుబడిని వాడి ఫైనలీ బచ్చన్ ఉద్యోగమే సస్పెండ్ అయ్యేలా చేసేస్తాడు. కోపంతో జగ్గారావు మాలాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని చెప్పి తన సస్పెన్షన్ లెటర్ తీసుకోవడానికి వచ్చిన బచ్చన్ వస్తూ ఉంటే ఒక పొలిటికల్ లీడర్ని కలిసి తన గురించి మొత్తం చెప్తాడు. ఈ విధంగా తనకి బచ్చన్ అనే పేరు ఎలా వచ్చింది, చిన్నప్పటి నుంచి బచ్చన్ వాళ్ళ నాన్న అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ కావడంతో తనకు కూడా ఈ పేరు పెట్టింటాడు. నేను నీతి నిజాయితీ గల ఆఫీసర్ని అని అక్కడున్న పర్సన్ తో డిస్కషన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో అతను ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఒక ఆఫీసరా అని అనుకుంటాడు. త్వరలో ఎలాగైనా నేను కలవాలి అని చెప్పి పంపించేస్తాడు. ఎలాగో ఉద్యోగం పోయింది, ఇంకా చేసేదేం లేక మన బచ్చన్ తన సొంత ఊర్లోకి వచ్చేస్తాడు. ఊర్లోకి రాగానే దొరబాబు అని అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మర్రి చెట్టు కింద కూర్చొని ఫ్యాక్ ఆడుతూ ఉంటే బచ్చన్ చూసి ఉద్యోగం ఊడిపోయినట్టుంది, ఇలా వచ్చాడేంటి అని అనుకుంటాడు. బచ్చన్ ని చూడంగానే బచ్చన్ వాళ్ళ అమ్మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా రోజుల తర్వాత అతను ఇంటికి వచ్చాడని చెప్పి వీళ్ళు ఆర్కెస్ట్రా చేస్తుంటారండి. ఒక బ్యాండ్ కూడా ఉంది వీళ్ళది. అయితే ఆ ఊర్లో గుడి బయట మూవీలో మన హీరోయిన్ అయినటువంటి జిక్కి సైకిల్ కి తన ఓని చక్రంలో ఇరుక్కుందని దాన్ని తీసేయడానికి ప్రయత్నిస్తుంటే ఇది చూసిన దొరబాబు తన దగ్గరికి వెళ్ళి తీయడానికి చాలా ప్రయత్నిస్తాడు. తన వల్ల అవ్వదు. దొరబాబుకి జిక్కి మీద భయంకరమైన లవ్ అండి. తన వల్ల కూడా చున్నీని చక్రంలో నుంచి తీయడానికి అవ్వకపోవడంతో సడన్ గా అప్పుడు బచ్చన్ చూసి బైక్ ఆపి నేరుగా జిక్కి దగ్గరికి వచ్చి చక్రంలో ఇరుక్కున్న చున్నీని బయటికి తీస్తాడు. ఇక్కడే బచ్చన్ జిక్కీని ఫస్ట్ టైం చూస్తాడు. చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, తననే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుని తన వెనకాలే పడతాడు. అప్పటి నుంచి తను ఎక్కడికి వెళ్ళినా వెంట పడుతూ ఉంటే జిక్కీ గమనించి బచ్చన్ తో ఇదేం బాలేదు అంటే తన స్టైల్లో కొంచెం ఫ్లర్టింగ్ స్కిల్స్ అంతా ప్రదర్శిస్తాడండి అక్కడ. అండ్ ఇక్కడే మనోడు ఒక డ్రీమ్ సాంగ్ కూడా వేసుకుంటాడు. ఎలాగో బచ్చన్ కి ఆర్కెస్ట్రా తెలుసు కాబట్టి తను చాలా బాగా సాంగ్స్ పాడతాడు. హిందీ పాటలు పాడి వింటేజ్ తో జిక్కి అక్కడ ఉన్నప్పుడు తనని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తాడు. జిక్కి కూడా బచ్చన్ మనస్తత్వం అర్థమయ్యి తను మాట్లాడే విధానం చాలా బాగుందని, మంచి మనిషిని, తన మీద ఇంట్రెస్ట్ రావడం మొదలవుతుంది. కట్ చేస్తే ఇదే ఊర్లో బుచ్చం జక్కయ్య భయంకరమైన విలన్ ఫ్యాక్షనిస్ట్. తన మాటకి ఎదురు చెప్పేవాడే ఆ ఏరియాలో ఎవ్వరు లేదు. ఒకవేళ ఎదురు చెప్తే కత్తితో కసాకసా పొడి చేసేవాడు. అంత భయంకరమైన విలన్ ఇతను ఆ ఊర్లో. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇతని దగ్గర చాలా నల్ల డబ్బు ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు వచ్చినా తన లోపలికి రానియకుండా బయటే చంపి పంపించేసేవాడు. సడన్ గా బచ్చన్ వాళ్ళ అక్క బచ్చన్ ఫోన్ చేస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్ట్ అవ్వదు. పక్క ఇంట్లో ఉన్న జిక్కీ వాళ్ళ ఫోన్ కనెక్ట్ అవడంతో జిక్కీ బచ్చన్ వాళ్ళ ఇంటికి వచ్చి బచ్చన్ ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. జిక్కీ బచ్చన్ ని తీసుకెళ్తూ ఉంటే
దొరబాబు ఇదంతా చూసి ఎవడు వీడు జిక్కి వెనకాల వెళ్తున్నాడు అని ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నా రేసిని వీడెవడో లైన్ లో పెడుతున్నాడు ఏంటని. తర్వాత జిక్కి అని అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బచ్చన్ దగ్గరకు వచ్చి ఆడియో సాంగ్స్ క్యాసెట్ లో కాపీ చేయమంటే దాంట్లో ఏ సైడ్ బి సైడ్ అని 2 సైడ్స్ ఉంటుంది. ఏ సైడ్ సాంగ్స్ కాపీ చేసి బి సైడ్ మాత్రం తన వాయిస్ లో తనని ఎంతలా ప్రేమిస్తున్నాడు అనేది కవితల రూపంలో రికార్డ్ చేసి ఆ క్యాసెట్ ని జిక్కికి ఇస్తే జిక్కి అదంతా విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలా బచ్చన్ నన్ను ప్రేమిస్తున్నాడా అని చెప్పి. మెల్లగా బచ్చన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పెరిగి ప్రేమగా మారిపోతుందండి. ఇద్దరు ప్రేమించుకుంటారు. తర్వాత ఒకరోజు బుచ్చం జక్కయ్య మనుషులు ఏదో పొలిటికల్ పార్టీ మీటింగ్ కి జిక్కి వాళ్ళ ఇంట్లో కరెంట్ తీసేసి వాళ్ళ ఇంట్లో నుంచి లైన్ తీసుకున్నారని చెప్పి ఆల్సో జిక్కి వాళ్ళ నాన్న అమ్మని వీళ్ళందరినీ బాగా కొట్టారని బచ్చన్ కోపం వచ్చి నేరుగా స్టేజ్ మీదకెక్కి అక్కడున్న పర్సన్ కి కిరోసిన్ పోసి అందరి ముందు సారీ చెప్పాలి లేదంటే తగలెట్టేస్తాను అని బెదిరించడంతో వేరే ఆప్షన్ లేక అతను సారీ చెప్తాడు జిక్కి వాళ్ళ పేరెంట్స్ కి. అండ్ అతను చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. ఇదంతా చూసిన జిక్కి ఇంకా ఇంప్రెస్ అయిపోతుంది. రోజు బచ్చన్ వాళ్ళ అక్క ఫోన్ చేసిందని జిక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి జిక్కికి లైన్ వేయడం, తనతో రొమాంటిక్ గా ఉండడం జిక్కి వాళ్ళ నాన్న కూడా అర్థమైపోతుంది. ఇతనికి మన జిక్కికి ఏదో సంబంధం ఉంది, వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారేమో అన్న డౌట్ తో జిక్కికి ఎలాగైనా పెళ్లి చేసేయాలని చెప్పి వేరొక సంబంధం చూస్తాడు. గుడ్లో జిక్కి వాళ్ళ నాన్నకి తన క్యాసెట్ తీసుకెళ్లి ప్లే చేసే అలవాటు ఉంటుంది. సడన్ గా జిక్కి దగ్గర ఉన్న క్యాసెట్ తీసుకెళ్లి ప్లే చేయడంతో బి సైడ్ ఉన్న బచ్చన్ వాయిస్ మొత్తం జిక్కి మీద ఉన్న ప్రేమ కవితలో ఉంటుంది కదా, అదంతా రేడియోలో ప్లే అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ వినేస్తారు. జిక్కి వాళ్ళ నాన్న చాలా అవమానంగా ఫీల్ అయ్యి ఏడుస్తాడు. తర్వాత నెక్స్ట్ డే బచ్చన్ వాళ్ళ పేరెంట్స్ జిక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లని అడుగుతారు. ఈ విధంగా మీ కూతుర్ని మా కొడుకిచ్చి పెళ్లి చేసేయండి, మేము మా సొంత కూతుర్లా చూసుకుంటామని. సరిగ్గా అప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి బచ్చన్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ లో ఏం చెప్తారంటే, మీ సస్పెన్షన్ లెటర్ క్యాన్సిల్ అయింది, మీరు వెంటనే ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు అని చెప్తారు. ఇది వినంగానే బచ్చన్ కి చాలా హ్యాపీ అనిపిస్తుంది. జిక్కి వాళ్ళ అమ్మా నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ పెళ్లికి వాళ్ళు ఒప్పుకొని ఇంకో 4 days లో ముహూర్తాలు కూడా ఫిక్స్ చేస్తారు. అమ్మయ్య, ఫైనలీ మన బచ్చన్ అన్నలాగే జిక్కి వీళ్ళిద్దరు 4 days లో పెళ్లి చేసుకుంటున్నారు. బచ్చన్ కి ఇంకా ఉద్యోగం వచ్చేసింది, అన్ని హ్యాపీసే. ఇక్కడే రెప్పల్ డప్పుల్ల సప్పుళ్ళు కొట్టాలిలే అని ఒక సాంగ్ కూడా వస్తుంది. తర్వాత నెక్స్ట్ డే బచ్చన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఆఫీస్ లోకి వెళ్ళి తన ఉద్యోగంలోకి జాయిన్ అవుతాడు. జాయిన్ అవుతూ ఉంటే పై ఆఫీసర్ ఏం చెప్తాడంటే, నువ్వు జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నువ్వు ఒక పర్సన్ మీద ఐటీ రైడ్ చేయాలి, వాడి దగ్గర చాలా బ్లాక్ మనీ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే, వాడు ఎవడైనా అవ్వని నేను రైడ్ చేస్తాను సార్ అని బచ్చన్ కూడా ఒప్పుకొని వెళ్తాడు. ఇంతకీ తను వెళ్ళేది ఎక్కడికో కాదు, అదే ఊర్లో ఉన్న బుచ్చం జక్కయ్య వాళ్ళ ఇంటికి. ఇంతకుముందు ఎవ్వరూ వెళ్ళని విధంగా, ఎవరూ ధైర్యం చేయని విధంగా బచ్చన్ తన టీంతో చాలా గట్స్తో వాళ్ళ ఇంటికి వెళ్తాడు రైడ్ చేయడానికి. ఇదంతా చూసి అక్కడున్న బుచ్చం జక్కయ్య షాక్ అవుతాడు. మా ఇంటికే రైడ్కి వచ్చావా, ఎవరితో పెట్టుకుంటున్నావో తెలిసే పెట్టుకుంటున్నావా, బ్యాక్గ్రౌండ్ తెలుసా, నా హిస్టరీ ఏంటో తెలుసా అని తను ఎన్నిసార్లు ఎంపీ అయ్యాడో ఎమ్మెల్యే అయ్యాడో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే బచ్చన్కి నాకు అదంతా అనవసరం, నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసా, నేను నా లైఫ్ టైంలోనే నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసిండాలి, ఎంత బ్లాక్ మనీని నేను గవర్నమెంట్కి అప్పచెప్పిండాలి అని చెప్పి తనని తక్కువ అంచనా వేయకని రైడ్ స్టార్ట్ చేస్తాడు. రూల్స్ చెప్పి ఎంత వెతికినప్పటికీ మొత్తం ఇంట్లో ఒక్క రూపాయి కూడా మనీ కనిపించదు. బుచ్చం జక్కయ్యకి ఇక్కడ దొరకదు, నువ్వు వెళ్ళు అని అంటాడు. అంతేకాకుండా బుచ్చం జక్కయ్య మనుషులు అతని మీద అటాక్ చేస్తే వాళ్ళతో ఫైట్ చేసి గన్తో సీలింగ్ లోకి ఫైర్ చేస్తే బుల్లెట్ తగిలి సీలింగ్ లో ఉన్న డబ్బులంతా కింద పడిపోతుంది, రూపాయి కాయిన్స్. చూసావా, ఇంకా కనిపెడతా అని బుచ్చం జక్కయ్యకి మాస్ వార్నింగ్ ఇస్తాడు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ కి వెళ్ళే ముందు మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే బుచ్చం జక్కయ్య బచ్చన్ కి ఆఫర్ ఇస్తాడు. నేను నీకు లంచం ఇస్తాను, ఎంత డబ్బులు కావాలో చెప్పు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే, నేను డబ్బులు తీసుకునే రకం కాదని బచ్చన్ అంటాడు. ఇంతవరకు దొరికిన డబ్బంతా మీరే తీసుకోండి అని బచ్చన్తో వచ్చిన వాళ్ళ టీం మెంబర్స్ చెప్తే, సార్ తప్పేముంది సార్, మాకు చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంది అని మొత్తం అందరూ లంచం తీసుకోవడానికి సిద్ధపడతారు అక్కడున్న వాళ్ళందరూ. దాంతో బచ్చన్ కూడా, హో అలాగా, మీరందరూ లంచం తీసుకుంటున్నారా, నాకు కూడా అదే కావాల్సింది, అయినా మనం కూడా బ్రతకాలి కదా, మనకి డబ్బులు కావాలి కదా, వెతకండి ఇంట్లో ఎక్కడెక్కడ ఏ మూలన ఎంత డబ్బు ఉందో మొత్తం వెతికి తీసుకురండి అని చెప్పి ఇంట్లో సీలింగ్ లో, బెడ్షీట్ లో, బెడ్ లో ఎక్కడ డబ్బు ఉన్నా కూడా తీసుకొచ్చేయండి, మొత్తం డబ్బుని మనం సీజ్ చేసి గవర్నమెంట్ కి అప్పచెప్పకుండా మనమే పంచుకుంటాం అని అంటాడు.
ఇంకో పక్క బుచ్చం జక్కయ్య వాళ్ళ అమ్మ సాంగ్స్ వింటూ తన ప్రియుణ్ణి గుర్తు తెచ్చుకుంటూ ఫీల్ అవుతుంటే బచ్చన్ అక్కడికి వెళ్ళి తనని డిస్టర్బ్ చేస్తాడు. ఏంటయ్యా నువ్వు, నేనేదో పాట పాడుతూ వింటూ ఫీల్ అవుతూ ఉంటే సడన్ గా డిస్టర్బ్ చేశావు అంటే బచ్చన్ తన స్టైల్లో తనకు వచ్చిన పాట పాడి బామ్మని ఎంటర్టైన్ చేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోనే బచ్చన్ ట్రిక్స్ ప్లే చేసి డబ్బులు ఎక్కడుందో మొత్తం కనిపెడతాడు. మొత్తం డబ్బుని కనిపెట్టిన తర్వాత నెక్స్ట్ డే అంతా పడుకొని నిద్ర లేస్తే డబ్బు మొత్తం మాయమైపోయి ఉంటుంది. జక్కయ్య డబ్బుని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయడంతో బచ్చన్తో ఉన్న మిగతా ఆఫీసర్స్ అందరూ, సార్ మీరు మమ్మల్ని మోసం చేశారు, డబ్బులంతా మీరే ఎక్కడో పెట్టేశారు కదా సార్, చెప్పండి సార్ మాకు సమాధానం చెప్పండి అనడంతో, చూసావా మీ వాళ్ళే ఇప్పుడు నిన్ను నమ్మట్లేదు, డబ్బులంతా నువ్వే కదా కొట్టేశావు అని అంటాడు. సరిగ్గా అప్పుడే బచ్చన్ ఇంకో మాస్ ట్విస్ట్ ఇస్తాడు. అదేంటంటే ఇంతకు ముందు రోజు రాత్రి డబ్బులంతా షిఫ్ట్ చేస్తూ ఉంటే బచ్చన్ వాళ్ళతో ఫైట్ చేసి ఒక రూమ్ లో ఉంచుంటాడు. అందరినీ బాగా కొట్టి డబ్బుతో సహా ఇదంతా చూపించి, చూసారా మీరే నన్ను నమ్మట్లేదు, అసలు నిన్న రాత్రి ఏం జరిగిందని నేను చెప్పినా కూడా మీరు నమ్మరు, అందుకే మీకు చూపించాలని ఇలా చేశాను అని చెప్తాడు. దీంతో బుచ్చం జక్కయ్య షాక్ అవుతాడు. ఏంటి నిన్న రాత్రి వీళ్ళందరూ షిఫ్ట్ చేయలేదా, మన వాళ్ళు బచ్చన్ కి దొరికిపోయారా అని. ఇంకో పక్క మన జిక్కి ఏమో బచ్చన్ ని చాలా మిస్ అవుతుంది. ఎంతలా మిస్ అవుతుందంటే తన ఫ్రెండ్స్ ని పిలిపించి వాళ్ళని సిగరెట్ తాగమని సిగరెట్ పొగను పీల్చి ఇప్పుడు నాకు బచ్చన్ తో ఉన్నట్టుంది అని ఫీల్ అయ్యేంతలా. తర్వాత బచ్చన్ కూడా జిక్కి గుర్తుకు రావడంతో తనకు ఫోన్ చేసి నేను త్వరగా వచ్చేస్తాను, నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండు అని అంటాడు. జిక్కి తనని చాలా మిస్ అవుతుంది అని చెప్తుంది. వీళ్ళిద్దరికి ఫోన్ లోనే క్యూట్ కాన్వర్జేషన్. ఇక్కడే ఒక సాంగ్ కూడా వస్తుంది, స్క్రీన్ మీద చూసేయండి. రైడింగ్ టైంలో ప్రాస్టిట్యూట్ గర్ల్ ఒక అమ్మాయి ఇంట్లోకి ఫోన్ చేస్తుంది. ఎవరు తనతో మాట్లాడుతున్నారో తెలుసుకోవడం కోసం బచ్చన్ వాయిస్ మార్చి తను మాట్లాడేటట్టుగా యాక్ట్ చేస్తాడు. ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసుకుంటే ఆ ఇంట్లో ఒకతనితో మాట్లాడుతున్నాడు అని అర్థమవుతుంది. ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే జక్కయ్య వాళ్ళ అమ్మ చనిపోతుంది. దీంతో ఐటీ రైడింగ్ వెంటనే ఆపేయాలి అని జక్కయ్య ఆపేసి తనకి అంత్యక్రియలు చేస్తారు. జిక్కి ఏమో బచ్చన్ ని చాలా మిస్ అయ్యి నేరుగా బుచ్చం జక్కయ్య ఇంట్లోకే వచ్చేస్తుంది. తనని గట్టిగా హగ్ చేసుకుని త్వరగా వచ్చే నేను నిన్ను చాలా మిస్ అవుతాను అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే బుచ్చం జక్కయ్య తనని చూసేసి ఎవరమ్మా నువ్వు అంటే నేను బచ్చన్ కాబోయే వైఫ్ నండి అని చెప్పి తన అమ్మ వాళ్ళ ఇంట్లోనే పని మంచిగా పనిచేస్తూ ఉంటుంది. మా పెళ్ళికి త్వరగా అతన్ని పంపించేయండి అని చెప్తుంది బచ్చన్ని. ఓ అలాగా, మీకిద్దరికి కొద్ది గంటల్లో పెళ్ళుందా, నేను అతన్ని పంపించేస్తానులే, నువ్వు క్షేమంగా వెళ్ళు అని చెప్పి జిక్కిని పంపించేసి ఎన్ని రోజులు వీడి వీక్నెస్ కోసం వెయిట్ చేశాము, ఇప్పుడు దొరికింది, దీంతో వీడిని కొట్టొచ్చు అని అనుకుంటాడు. తర్వాత బుచ్చం జక్కయ్య జిక్కి వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ మనుషులు పంపించి తనని బెదిరించి ఇప్పుడు గనక రైడ్ అప్పకపోతే వీళ్ళందరినీ చంపేస్తాను అని బ్లాక్మెయిల్ చేస్తాడు బుచ్చయ్య. దీంతో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఇంట్లో ఇరుక్కున్న బచ్చన్ కి సడన్ గా క్రేజీ ఐడియా వచ్చి తన జూనియర్ ఆఫీసర్ అయిన తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి తనని కాపాడు అని చెప్తాడు. తను ఎవరో కాదు, స్టార్ బాయ్. ఇక్కడే క్యామియో ఉంటుంది తనది. తను ఇంట్లోకి ఎంటర్ అయ్యి జిక్కి వాళ్ళ ఫ్యామిలీని అందరినీ ఫైట్ చేసి సేవ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో బుచ్చం జక్కయ్యకి అక్కడ కూడా నీ మనసులో ఉన్నారేంట్రా అని కోపంతో రగిలిపోతాడు. ఫ్రెండ్స్ అండి, అవసరమైతే ప్రాణమైన ఇస్తారు, లేదంటే ప్రాణమైన తీస్తారు అని చెప్తాడు. తర్వాత రైడ్ కొనసాగించి బుచ్చం జక్కయ్య ఇంట్లో ఇంకా బ్లాక్ మనీని బయటికి తీస్తారు. బుచ్చం జక్కయ్యకి భయమేసి ఇంకా నేరుగా సీఎం దగ్గరికి వెళ్ళి ఎలాగైనా రైడ్ ఆపమనంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నేషనల్ కి సంబంధించింది కాబట్టి మీకు ఆపే రైట్స్ లేవు సార్ అని సీఎం ఫోన్ చేసినా కూడా తను వినడు బచ్చన్. ఆ తర్వాత నేరుగా పిఎం దగ్గరికి వెళ్తాడు బుచ్చం జక్కయ్య. ఇంతకుముందు బుచ్చం జక్కయ్య వాళ్ళ అమ్మ తన ప్రియుడిని గుర్తు తెచ్చుకుంటూ సాంగ్స్ వింటూ ఉంది అని చెప్పాను కదా, ఆ ప్రియుడు ఎవరో కాదు, ఇప్పుడున్న పిఎంఏ. అప్పట్లో తన అమ్మ అతను ఇద్దరు ప్రేమించుకుని ఉంటారు. ఇప్పుడు నేను తన కొడుకుని అని తనని తాను ఇంట్రొడ్యూస్ చేసుకుని ఎలాగైనా నా ఇంట్లో జరుగుతున్న రైడింగ్ ని ఆపమని పిఎం చెప్తే పిఎం ఫోన్ చేసి బచ్చన్ చెప్పినా కూడా బచ్చన్ వినడు. ఎందుకంటే మీ పర్సనల్ ఆర్డర్ వేయాలన్నా కూడా నేను ఏదైనా తప్పు చేసి ఉండాలి, నేను తప్పు చేయలేదు అని చెప్పి తనకు కూడా నో చెప్తాడు. ఫైనలీ రైడ్ మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న బ్లాక్ మనీ మొత్తాన్ని తీసుకెళ్లిపోవాలి అని అనుకుంటాడు. ఇంకా జిక్కికి ఫోన్ చేసి నేను వచ్చేస్తున్నా, పెళ్లికి నేను రెడీ అని చెప్తాడు. ఇక్కడ ఒక సాంగ్. బచ్చన్ అన్నలాగే తన టీం అందరూ డబ్బులు తీసుకుని ఊర్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటే దారి మధ్యలోనే బుచ్చం జక్కయ్య మనుషులు తన మీద అటాక్ చేస్తారు. ఈ అటాక్ లో బచ్చన్ కి కొన్ని గాయాలు కూడా అవుతుంది. ఏకంగా బుచ్చం జక్కయ్యే తన దగ్గరికి వెళ్ళి తనతో ఫైట్ చేస్తాడు. తనతో ఫైట్
ఫైట్ చేసి ఫైనలీ పెళ్లికి టైంకి చేరుకుంటారు. ఇద్దరికి పెళ్లి కూడా అయిపోతుంది, జిక్కికి అండ్ అలాగే బచ్చన్కి. ఇంకో విషయం ఏంటంటే బచ్చన్ బుచ్చం జక్కయ్యని చంపిండాడు, జైలుకి తీసుకెళ్ళింటాడు. నేను ఇంత ధైర్యంగా సీఎం పిఎం ఫోన్ చేసినప్పటికీ నీ ఇంట్లో రైడ్ చేస్తున్నానంటే నా వెనకాల ఉన్న ధైర్యం ఏదో కాదు, నిజాయితీ. అదున్నోడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని అంటాడు. నిజాయితీ గల ఆఫీసర్ బచ్చన్ అని తెలుసుకొని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి చెందిన వాళ్ళే తనని పిక్ చేసుకుని ఉంటారు బుచ్చం జక్కయ్య ఇంట్లో రైడ్ చేయడానికి. ఇంకా ఫైనలీ జిక్కి అండ్ అలాగే బచ్చన్ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు. తను నిజాయితీగా ఎప్పట్లాగానే తను ఉద్యోగం చేసుకుంటాడు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.